సుమారు 110 మంది హెడ్ మాస్టర్లందరికీ రాజీవ్ ఆడిటోరియంలో పెద్ద ప్రోగ్రాం పెట్టి సన్మాన కార్యక్రమం పెట్టాడు. మొట్టమొదటిసారి ఆ కార్యక్రమం మోహనరావు ఆధ్వర్యం జరిగింది. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ రోజు సన్మాన కార్యక్రమం ఎలా చేసిందంటే మామిడి తోరణాలు కనిపించాడు, స్వాగతం పెట్టాడు. దీవ పేరు నాకు జ్ఞాపకం వస్తుంది. సార్ ఎవరు కలెక్టర్ వచ్చినారు అన్నాడు, పొలిటికల్ లీడర్ వచ్చారు. సుమారు 2-3 గంటలు జరిగింది రాజు ఆటంలో. బ్రహ్మాండమైన ప్రోగ్రాం. ఒక్కొక్కరు హెడ్ మాస్టర్ నుంచి 100% వచ్చిన రిజల్ట్స్ స్కూల్స్కే, అందరికి కాదు, అన్ని హై స్కూల్ మాత్రం ఓన్లీ 100%. ఆ టైంలో మన 8 స్కూళ్ళకు 100% వచ్చాయి. అది పేదెప్పుడు ఇంకా వద్దు. అటువంటి వాడు ఇక్కడ వచ్చి రోజొకటి కల్చరల్ ప్రోగ్రామ్ సభల ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకోవడంతో మళ్ళీ లైఫ్ పెరుగుతుంది. ఆనందంగా ఉంటాం, లైఫ్ పెరుగుతుంది. ఉండడానికి అదే కష్టపడతాం. ఇప్పుడు అనుకుంటే తయారైపోయింది. అందరి బలవుతున్నాం, మనం చేస్తున్నాం. అంటే మనం ఏమంటామంటే ఈ వయసులో మనం ఇంకా కట్టబట్టుకొని నడుస్తలేదు. దయచేసి నువ్వు ఇక్కడే మంది మళ్ళీ చేస్తున్నాం. నాకేం చేసింది అనకూడదు. మనం వచ్చే నిలబడుతున్నాం, మన గుంటూరు వైపు మనం స్టేజ్లో మన ఎందుకు ఎంతమంది ఉన్నారు సార్? మన బలం విజయలో ఈ గుంటూరు సగం మంది పిల్లలు అమెరికాలో ఉన్నారు. మన పైసలు అందరూ ఉన్నాయి, అవసరం లేదు. ఈ అందరిలో ఒకరిగా పదవి ఉన్నా పదవి లేకపోయినా సంఘంలో ఉండి సంఘపరంగా ఏం చెప్తున్నా కానీ వాటిని తప్పకుండా వాటి ఇష్టం మనం అందరం కూడా ఒక గమ్యాన్ని దాటి, ఒక రిటైర్మెంట్ అనేటువంటి గమ్యాన్ని దాటి మనం స్వతంత్రంగా ఇక్కడ ఒక సంఘాన్ని, విశ్రాంత సంఘాన్ని ఏర్పాటు చేసుకొని కాబట్టి అన్ని విధాలా సంఘపరంగా వ్యక్తిగతంగా అన్నింటి ఉపయోగపడతామన్న ఉద్దేశంలో మోహన్ రావు గారిని పెట్టుకోవడం జరిగింది. అది ఒకటే నా మోహన్ రావు గారిని సభానికి కోరుతా ఉన్నా. సంఘానికి అయింది, నేను హైదరాబాద్ పోతా, నేను నిజామాబాద్ పోతా, ఈ పని చేసుకో, అవకాశం దక్కినప్పుడల్లా సంఘానికి అయింది. సంఘ బాధ్యులతో కలిసి ఏం జరుగుతుంది అనేది కాలు పంచుకొని సంఘాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేయమని కోరుతూ చేసుకోవాలన్న నమ్మకంతోనే కోరుతున్నాం. కాబట్టి మిత్రులారా, అన్ని నా దృష్టిలో అయితే సంఘం ఇప్పుడు మంచి రోజు రాష్ట్ర సంఘ పక్షాలే. కాబట్టి మీరంతా కూడా ఇదే ఆరంభిస్తున్నటువంటి పేరు ప్రతిష్టలు, ఐక్యత ఉంది. ఈ సంఘ బాధ్యులకు సాంఘికంగా పెరుగుతూ ఈ సంఘాన్ని ఇంకా ముందుకు మంచి మార్గంలో తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ జూలై 5 ఫిబ్రవరి నామినేషన్ ఉంటే 18 ఫిబ్రవరి నాడు ఒపీనియన్ పోల్ అయింది. ఆ ఒపీనియన్ పోల్ 33 ఓట్లు కంటే గెలిచింది. 28 ఓట్లు చంద్రశేఖర్ గెలిచింది. 5 కూడా ఆప్షన్ లేదు. 31 పోలింగ్ అయితే 5 అది విజయపూర్లో దేవుడు లేదు. 28 30 ఎంత దీంతో తెలుసుకొని వాళ్ళ ఒప్పందం ప్రకారంగా మన మహిళా ప్రకారంగా 25 పోస్టులు ఎలక్షన్ 25 అయిపోయింది. అది పోటీ 2 ఎలక్షన్. ఒకటి అప్పటి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జనసేన స్టేట్, ఆయన ప్రెసిడెంట్ ఉన్నారు. వెంకటరెడ్డి కొత్తగా ఇక్కడ అనుభవం ఉంటుంది, ఎలక్షన్ అన్నా కొత్తగా ఇద్దరి మధ్యన చంద్రశేఖర్కు చాలా నచ్చింది. దానికి పెద్ద మనుషుల తర్వాత ఎన్నిక రాదు. మేము ఇద్దరు ఉంటాం కదా, మా ఇద్దరిలో ఒపీనియన్ పోల్ పెట్టుకుంది. ఒపీనియన్ పోల్
అభిప్రాయ సేకరణ చేశారు. ప్రెసిడెంట్గా చంద్రశేఖర్ ఉన్నారా, ప్రెసిడెంట్ ఉంటారా? ఎవరికి ఒక్క ఓటు ఎక్కచ్చినా ఆయన ఉండాలని తప్పుకోవాలా? ఆయనే కార్యవర్గాన్ని రాష్ట్రంలో తయారు చేయాలి. అదే అసలు ఈసారి తప్పుకోవాలనుకున్నా ఆ రాష్ట్ర సంఘం నుంచి పదవులు లేదు. మరి వీళ్ళు రావాలంటే ఏంటంటే దిగినట్ట రోజు పిల్లలు అది అంటే తప్పని పరిస్థితుల్లో ఆరోగ్యం సహకరిస్తే వయసు మీద పడ్డది. కాబట్టి నేను వైస్ ప్రెసిడెంట్ వారిగా ఇంకా మీకే బాధ్యత మీరే చేయాలా, పిలిస్తే వస్తా, నేను అప్పు చెప్తే చేస్తా తప్ప నాకు తిరుగు కాదు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అలాగని రెండవది ఈ 10 నామినేటెడ్ పదవులు కూడా ఏం పెట్టాలా? రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పదవులు అయితే ఇవ్వాలి, మహిళలు లేదు కాబట్టి ఇవ్వాలని అనుకున్నాం. సంఘానికి ఉపయోగపడుతుంది, సంఘం సహకారం ఇస్తారని అందులో భాగంగానే మన జిల్లా నుంచి మోహన్ రావు గారిని అందులో నియమించడం జరిగింది. ఇది ముందే మన యొక్క యూనిట్ బాధ్యులకు, జిల్లా బాధ్యులకు చెప్తే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదున్నా నేను ఒక నిర్ణయం అనేది వాళ్ళలో తీసుకుంటా, ఒక ప్రాథమిక సభ్యుడిగా కాబట్టి తీసుకొని ఆ రోజు మోహన్ రావు గారిని ఒక మంచి ఆలోచనతో ఆయనకున్నది అనుభవం, ఆయనకున్నది శ్రద్ధ, ఇంట్రెస్ట్ చెయ్యాలని తప్పనే ఉంటుంది. కాబట్టి ఆయన ఇస్తే బాగుంటుంది. ఇంకా నాయకులు ఎప్పుడైనా కానీ పోతూ తయారు చేసుకుంటూ పోవాలి. నేనే కూర్చున్నానంటే ఆయన రాజకీయ చంద్రుడు, ఆయన రాజకీయంలో కూడా చంద్రన్న మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వేరేది అతను ఆయనతోనైతే వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయని మోహన్ రావు గారిని జరిగింది. చాలా కష్టపడ్డాను. ఈసారి ఎన్నికల విధానం కావాలా, ఫలాన్ని వ్యక్తులం కావాలా చేస్తే ఈ సంఘానికి న్యాయమైంది. గిరిజనం కష్టపడ్డం అందరూ యొక్క సహాయ సహకారాల వల్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిపోయి ఫిబ్రవరి 25 అందులో అధ్యక్షుడుగా ఈ వెంకటరెడ్డి అందరికీ వెళ్ళాడు. ఎందుకంటే రెండోదంతా టీఆర్పీ వెళ్ళాడు. కాబట్టి అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉండే 9 ఏళ్ళు గవర్నమెంట్ తర్వాత ఎల్బీఎం కార్యదర్శి